సభాధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చిన్నబాబు గారికి, వేదికను అలంకరించిన పిఎస్సి సభ్యులు పెద్దలు సూరిబాబు గారికి, చేగొండ ప్రకాష్ గారికి, నాయకులు, అదేవిధంగా వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జులు బొలిశెట్టి శ్రీని గారికి, అప్పలనాయుడు గారికి, నాగరాజు గారికి, మా బాబీ గారికి, అదేవిధంగా జంగులూరు నుంచి లక్ష్మి గారికి, అందరికీ ఉంగుటూరు ధర్మరాజు గారికి, బాలరాజు గారికి, ఇక్కడ విచ్చేసిన పేరు పేరున మన జిల్లా కమిటీలో ఉన్న సభ్యులకు, మండలాధ్యక్షులకు అందరికీ కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తూ నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. 2-3 సందర్భాల్లో భీమవరంలో ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసుకుని మీ అందరితోటి కూడా ఇక్కడున్న వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసినప్పుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి మెరుగైన సేవలు అందించడానికి ఒక ప్రజాప్రతినిధిగా ఏం చేయాలనే దానిపైన చాలా లోతుగా అధ్యయనం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికల ముందు ప్రయత్నించారు. అక్కడే మీకు అర్థం అవ్వాలి ఆయనలో ఉన్న పట్టుదల, ఆయనలో ఉన్న మంచి మనస్తత్వం. ఎందుకంటే ఏదో హడావిడిగా వచ్చి నామినేషన్ వేసి వెళ్ళిపోవడంతో సరిపోదు. మనం కూడా వాస్తవంగా 10-15 రోజులు అక్కడ క్షేత్రస్థాయిలో ఆయన పర్యటించలేరు పాపం. ఎందుకంటే ఆయన ఎక్కడ పోయినా కూడా జనం విపరీతంగా పడిపోతూ ఉంటారు. కానీ కనీసం సమస్యలు తెలుసుకోవడానికి ఒక ప్రాంతంలో ఉండి చేయాలనే తపన ఆయనలో చాలా స్పష్టంగా ఆ రోజు నుంచి కనపడుతూ ఉండేది. ఈ రోజుకి కూడా జనసేన పార్టీ నిలకడగా, నిజాయితీగా ప్రజల్లో వాళ్ళ తరఫున మనం గలం విప్పుతున్నాం, వాళ్ళ కోసం మనం కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఆ విషయం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా గతంలో ఆ పోరాట స్ఫూర్తి మనలో నింపారో మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, లేకపోతే 2 ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకుని ఇతరులు విమర్శించాం. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ఈరోజు ఏదో ఒక అలవాటు అయిపోయింది. 3-4 ఏదో చాలా అద్భుతమైన కార్యక్రమం చేసేసామని ఒక పోస్టర్ వెనకాల మనం పెట్టుకోవడం, ఇవన్నీ రాబోయే రోజుల్లో మారాల్సిన అవసరం ఖచ్చితంగా మన పార్టీలో ఉంది. ఎందుకంటే మీరందరూ గమనించాల్సింది, ఈరోజు మనకి 15 నియోజకవర్గాల్లో ఎందుకు కొన్ని నియోజకవర్గాల్లో మనం బలంగా ఉన్నాం, ఎందుకు కొన్ని నియోజకవర్గాల్లో ఎవరు కూడా ఆ స్థాయిలో పనిచేసుకోలేకపోతున్నారు, కొంతవరకు అనవసరంగా కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, నాయకత్వం లోపం ఉంది అనే భావన మనలో మనకి ఎందుకు కలుగుతుంది అంటే ఈరోజు ప్రధానంగా మన కార్యకర్తల సమావేశం, మన నాయకుల సమావేశం కాబట్టి నేను కూడా మనసుకి మాట్లాడుతున్నాను. మీరు కూడా దాన్ని అన్యదా భావించకుండా పార్టీ నిర్మాణం కోసం మనం ఏ విధంగా పనిచేసుకోవాలనేది మీకు అర్థం అవ్వాలి. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఆ రోజున ఎదుర్కొన్న అవమానాలు, ఆయన పడిన కష్టాలు, ఏ విధంగా ఆయన పోరాట యాత్ర చేయాలనుకుని ధైర్యంగా ప్రజల్లోకి ముందుకెళ్ళినప్పుడు కేవలం ఆయన చేతిలో 7 లక్షల రూపాయలే ఉండినాయి. ఆ రోజున శ్రీకాకుళంలో మొదలుపెట్టినప్పుడు గంగమ్మ తల్లికి ప్రార్థన చేసి రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యం తీసుకురాద్దాం, యువతలో ఒక ఉత్సాహం తీసుకొచ్చి ఒక మార్పు కోసం కదలిక తీసుకురావాలి, ప్రశ్నించే మనస్తత్వం రావాలి మనలో అని ఆయన ఆ రోజు చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా కొనసాగించారు. 9 సంవత్సరాలు నిజంగానే ఆయన పాపం ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీ నిర్మాణం కోసం అంకిత భావంతో పనిచేసిన మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు చేశాం. ఇదేదో నేను మిమ్మల్ని ఎందుకు ఇంత లోతుగా ఈరోజు వివరించాలని అనుకున్నానంటే, ఒక రాజకీయ పార్టీ నిర్మాణం తదనంతరం సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కోసం మనం చేసే కార్యక్రమాలు చాలా కష్టమైన ప్రయాణం. ఒక రోజులో అయిపోదు. లేదా ఒక నాయకత్వం ఒక ప్రాంతంలో, ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడిని మనం పెంచితే దాంతో సరిపోదు. ప్రతి కార్యక్రమం, ప్రతిరోజు మన పార్టీ కోసం ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో మన పార్టీలో వాళ్ళందరూ కూడా అంకిత భావంతో ఇంకొక 10 మందిని ప్రభావితం చేసే విధంగా మీరు పనిచేయగలిగితేనే మన పార్టీని మనం అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకెళ్ళగలుగుతాం. నాయకత్వం అనేది ప్రతి స్థాయిలో మొదలవ్వాలి. మనం ఏదో ఇన్ఛార్జ్ లేడు. ఈరోజు జనసేన పార్టీలో వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఇన్ఛార్జ్ లేని చోట
మన జన సైనికులు అద్భుతంగా నిలబడ్డారు, పోరాడారు, సభ్యత్వం చేశారు. ఇన్ఛార్జ్ ఉన్న చోట ఒక ధైర్యం నింపగలిగారు. నాయకత్వం ఉంది, మనకేమైనా ప్రాబ్లం ఉంటే మన నాయకుడు ఉన్నాడు, స్పందిస్తాడు. మన విలువలు కాపాడే వ్యక్తి, మన కోసం నిలబడిన వ్యక్తి, అతన్ని మనం గౌరవించుకుందాం, ఆయన కూడా మనని గౌరవించుకుంటారని కోరుకునేది అదే. రాజకీయాల్లో ఎవరైనా సరే ఒక గంట సేపో అరగంట సేపో ఒక సభకు వచ్చి కూర్చుంటారంటే ఒక నాయకుడి పైన ఉన్న అభిమానంతో, పార్టీలో జరిగే కార్యక్రమాలు తెలుసుకోవడానికి, సమాజంలో గౌరవం పెంచుకోవడానికి, సమాజంలో వాళ్ళు కూడా రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి క్షేత్రస్థాయిలో ఎదగడానికి, నాయకత్వం తీర్చడానికి చేసే ప్రయత్నాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవడానికి కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎందుకు చులకనగా చూస్తారు? వీళ్ళేముంది, చిన్నపిల్లలు, వీళ్ళు బైకుల మీద జెండాలు పట్టుకుని తిరుగుతారు, వాళ్ళదేముంది అనుకున్నారు. మరి ఈరోజు మనకి దమ్ముందా అని ప్రశ్నిస్తున్నారే, మరి ఇదే నాయకులు. మరి మనలో దమ్ముంది, మనలో పట్టుదల ఉంది, మనలో ధైర్యం ఉంది, మనలో నాయకత్వం ఉంది కాబట్టి జనసేన పార్టీని చూసి ఈరోజు భయపడుతున్నారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం. ఎవరైనా ఈ రోజున ఒక సమస్య వస్తే ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులు కానివ్వండి, వివిధ జిల్లాల్లో కొన్ని సమస్యలు దశాబ్దాలుగా మిగిలిపోయిన సమస్యల గురించి ప్రస్తావించకపోగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారో ఎదురు చూస్తారు. ఒక్క శాసనసభ్యుడు కూడా మనతో లేనప్పుడు మన పార్టీ ఏ విధంగా ఆ సమస్యలకి పరిష్కారం కోసం మనం నిలబడతామనే ప్రశ్న అందరికీ కూడా రావచ్చు రాష్ట్రంలో. కానీ మనలో ఆ నిజాయితీ ఉంది కాబట్టి, ప్రశ్నించే ధైర్యం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి, మనం కన్వీనియంట్ పాలిటిక్స్, కేవలం రాజకీయాలు మన లాభం కోసం స్వలాభం కోసం పనిచేయం కాబట్టి, మనలో ఆ స్వార్థం లేదు కాబట్టి ప్రజలు ఆ విధంగా మనం నమ్ముతున్నారు, మన నాయకుడు నమ్ముతున్నారు, పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నారు. అంతేగాని ఇదేదో మనం ఏదో ఒక ఆస్తిని క్రియేట్ చేస్తున్నాం, మనం లేకపోతే అక్కడ పార్టీ లేదు, మనం ఉంటేనే అక్కడ కార్యక్రమం జరుగుతుంది, దయచేసి ఇటువంటి భ్రమలు తొలగించుకోండి. ఎవరైనా సరే ఈరోజు జనసేన పార్టీలో ఆకర్షితులై పార్టీ కోసం నిలబడి కష్టపడి కార్యక్రమం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన ఆశయ సాధనకి తోడ్పడడానికి కోసం, ఆయనతో ప్రయాణం చేయడం కోసం నిలబడుతున్నారు. దాన్ని దయచేసి మీరందరూ కూడా గమనించండి. సభ్యత నమోదు కార్యక్రమం నిజంగానే మనం అభినందించాలి. 7,500 చేశారు, 6,700 చేశారు. ఎందుకంటే గత సంవత్సరంతో పోలిస్తే ఆ నియోజకవర్గాల్లో రెట్టింపు, దాదాపు 240% ఎక్కువ చేశాం, మెచ్చుకోవాలి. కానీ ఈ నాయకత్వానికి వెనక నిలబడింది మన వాలంటీర్లు. ఎంతమంది 500, 600, 700, 1000, 2000 సభ్యత్వం అసలు ఊహించలేము మనం. మహిళలు పాపం 1000 చేసింది అనుకుంటా, ఆమె 1000 చేశారు, ఆమె సింగిల్ హ్యాండెడ్గా. నిజంగానే అభినందించాలి మనం. ఇటువంటి వ్యక్తులు కృషి చేసి మన పార్టీ కోసం, మన నాయకుడి కోసం వాళ్ళు ఆ విధంగా అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు నాయకత్వం, మనం ఏదో వేదిక పైన కూర్చున్నామంటే మనకేదో అద్భుతంగా ఒక పదవి వచ్చినట్టు కాదు. ఖచ్చితంగా బాధ్యత ఉంది. నియోజకవర్గాల్లో ఎవరైతే ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సింది, మీరు ముందు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి నేర్చుకోండి. ఏ విధంగా ఆయన ఎంతో సమయంతో కష్టపడి ప్రజల కోసం, పార్టీ కోసం, నాయకుల కోసం ఏ విధంగా ఆయన సమయం కేటాయిస్తున్నారు, ఏ విధంగా ఆయన ఓపికగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే, ఎన్ని అవమానాలకు గురవుతున్నా సరే, ఎన్ని విమర్శలు ప్రతిరోజు చేస్తున్నా సరే, ఒకే మాట పైన మన ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం అనే అంకిత భావంతో ఆయన ముందుకెళ్తున్నారో ఆ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఈ రోజున ఏదో కొంతమంది అనుకుంటున్నారు, నిజంగానే చెప్తున్నాను నేను, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మనకి ఓట్లు వస్తాయని. ఒక్క ఓటు కూడా రాదు, ఒక్క ఓటు కూడా రాదు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే. మీరందరూ కృషి చేసి ప్రతి ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి విధానాలని, మన పార్టీ సిద్ధాంతాలని, దేనికోసం మనం రేపటి రోజున జనసేన పార్టీని ముందు తీసుకెళ్తున్నామో వివరించి మీరు కన్విన్స్ చేయగలిగితేనే అవి ఓట్లుగా మారతాయి తప్ప, లేకపోతే ప్రజలు ఆ విధంగా ఆదరిస్తారని అనుకోవడం చాలా పొరపాటు. ఎస్, మనకి కూడా 10 లక్షల మంది ఈ రోజున మనకి వెబ్సైట్లో మనకి ఫాలోవర్లు ఉండొచ్చు, 1 కోటి మంది మనకి అద్భుతంగా కామెంట్లు పెట్టచ్చు. కానీ అవి ఓట్లుగా మారతాయా లేదా అనేది మీరు ప్రశ్నించుకోండి. నిలబడండి. ఒక సమస్య పైన జనసేన పార్టీ ఎట్లా పోరాడుతుందో మీరు ఒకసారి చూడండి. మొట్టమొదటి కార్యక్రమం ఈ జిల్లా నుంచే మొదలైంది. ఆ రోజు భీమవరంలో ఇక్కడ సభ నిర్వహించుకోవడానికి కోసం వస్తున్నప్పుడు దారిలో సడన్గా పవన్ కళ్యాణ్ గారి కారును ఆపి భవన నిర్మాణ కార్మికులు వచ్చి
మాకు గత 3 నెలల నుంచి పని అయిపోయిందండి, ఎక్కడో మనం పని చేసుకోలేకపోతున్నాం, ఇసుక కొరత వచ్చిందన్నారు. అసలు ఈ జిల్లాలో ఇసుక కొరత ఏంటి? అసలు ఆశ్చర్యపోయాం. అక్కడి నుంచి ప్రారంభమైంది. ప్రతి మండలంలో కూడా ఆపుకుంటూ వచ్చారు. చివరికి భీమవరం పట్టణంలో కూడా ఎంటర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది వచ్చి అర్జించి ఇసుక కొరత గురించి మాట్లాడమని చెప్పారు. ఇది ఎలక్షన్ జరిగిన 5వ నెలకే. కానీ ఆ సమస్య ఈ విధంగా పరిష్కారం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అర్థం అవ్వాలి అనే ఆలోచనతోటి ఆ రోజున విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించి డొక్కా శ్రీతమ్మ గారి స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మనం ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి ఆ కుటుంబాలని ఆ రోజు గొప్పగా కాపాడుకోగలిగాం జనసేన పార్టీ నుంచి. ఆ రోజు నుంచి చేసే ప్రతి కార్యక్రమం ప్రజల కోసమే. ఇది మీరు ఆదర్శవంతంగా తీసుకోండి, అర్థం చేసుకోండి. ఒక జనవాణి కార్యక్రమం అయినా సరే, రైతుల కోసం తుఫాన్లప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే పర్యటన సందర్భం కానివ్వండి, లేదా ఆవిర్భావ దినోత్సవాల్లో పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసాలు కానివ్వండి, ఇప్పుడు మనం చేసే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మీరు చూడండి. సమాజానికి ఉపయోగపడే విధంగా మనం మన కార్యక్రమాలు తీర్చిదిద్దుకుంటున్నాం. 75 సంవత్సరాలు నిండిపోయింది మనకి స్వాతంత్రం వచ్చి. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలించారు, 30 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఏ పార్టీ అని చేసినటువంటి కార్యక్రమం చెప్పండి. జనసేన పార్టీలో ఎవరైనా సరే ఆపదలో ఉంటే మన కుటుంబ సభ్యులుగా భావించి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా సంతకం చేసి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకి మనం ఈరోజు అందించగలుగుతున్నామంటే మనం ఏ విధంగా నిలబడ్డామో ప్రజా జీవితంలో అర్థం చేసుకోండి. నిజంగానే నేను ఇందాక వాళ్ళని కలిసినప్పుడు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మన వాసుదేవరావు గారు కానీ సురేష్ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా పార్టీ కోసం నిజమైన జన సైనికులుగా నిలబడ్డారు. వారి కుటుంబ సభ్యులు పాపం ఈరోజు ఆవేదనతోటి గుర్తు చేసుకుని, ఆయన అయితే పాపం చేతికి ఆయన పచ్చబొట్టు కూడా వేస్తున్నారంట పవన్ కళ్యాణ్ గారి పేరు పెట్టుకొని. అటువంటి జన సైనికులు మన పార్టీ కోసం నిలబడినప్పుడు నిజంగానే మనకు కదిలిస్తుంది. మనల్ని కూడా మన బాధ్యత ఏంటి మన పార్టీలో. ఈరోజు మీరు మండలాధ్యక్షులుగా మీకు ఒక పదవి వచ్చింది. ఇప్పుడే నాకు ప్రకాష్ గారు అడుగుతున్నారు మేము మండల కమిటీలు వేసుకోవచ్చా అని. నాకు నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. మండల అధ్యక్షులు వేసినప్పుడు మండల కమిటీలు వేసుకోమని దాదాపు 6 నెలల నుంచి నేను వెంటబడుతూనే ఉన్నాం కేంద్ర కార్యాలయం నుంచి. ఎక్కడ మనకి డిలే అవుతుంది చెప్పండి. పార్టీ నిర్మాణం అనేది ఒకరి చేతిలో ఉండదు. ఒక జిల్లా అధ్యక్షుడిగా చిన్నబాబు పడుతున్న కష్టాలు నాకు అర్థమైనాయి, తెలుసు నాకు. ఎందుకంటే ఇంత పెద్ద జిల్లాలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఏదో ఊహించుకుని ఒక పదవి కోసమో లేకపోతే ఆ నియోజకవర్గాల్లో పనిచేసుకోవడానికి కోసమో మనం ఏ విధంగా ముందుకెళ్దాం అనేది భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అవసరం కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఎదగాలనుకునేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక. భిన్నాభిప్రాయాన్ని మనం వినాలి, వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి, వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. అప్పుడే మనం పార్టీలో నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. అందరికీ అవకాశం ఇవ్వలేకపోతాం. అయినా కానీ మనం క్రియాశీలక సభ్యత్వం ద్వారా నిజంగానే మనం ఈరోజు గర్వపడాల్సింది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో సభ్యత్వం తీసుకున్నారు. ఈ రోజున లక్షల్లో తీసుకున్నారు. చాలామంది తీసుకునేది కేవలం బీమా పథకం కోసం కాదు. మీరు అర్థం చేసుకోండి. పార్టీ పైన ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం అనుకుని నమ్ముకున్న వ్యక్తులు వాళ్ళు తీసుకున్నారు ఈ రోజున క్రియాశీలక సభ్యత్వం. నేను చెరుకుపల్లి కృష్ణా జిల్లాలో ఒక జన సైనికుడు చనిపోతే 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించిన చెక్ కోసం నేను ఆ గ్రామానికి వెళ్తే ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. మాకే తెలీదు, మా భర్త మా తండ్రి ఎప్పుడు కట్టుకున్నాడు 500 రూపాయలు మాకు తెలీదు. ఎందుకంటే ఆయన రోజువారీ కూలీ పాపం. చిన్న గుడిసె, ఆ గుడిసె కూడా కూలిపోయింది. 2 బిడ్డలు, తండ్రి చనిపోయిన తర్వాత ఆ బిడ్డల్ని చదివించుకోలేని పరిస్థితి ఆ తల్లికి. కానీ ఆ రోజున పక్కనున్న మన జన సైనికుడు వాలంటీర్గా ఈ కుటుంబానికి హెల్ప్ చేద్దామని అతను తీసుకునే సభ్యత్వం ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. జనసేన పార్టీ ఆ విధంగా చేసింది. నిన్న కూడా నాకు చిన్నబాబు చెప్తున్నారు కారులో, గత నెలలో మనం ఇచ్చిన చెక్ అదే విషయం. ఒక గ్రామంలో ఒక ఆయనేనా, నమస్కారం అండి, ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా. భలే ఉన్నారు, ప్లీజ్. ఆయన స్వయంగా, పేరేంటండి, శ్రీనివాస్ గారు స్వయంగా ఆ కుటుంబానికి వాళ్ళ పేదరికం చూసి ఆయన 500 రూపాయల సభ్యత్వం కట్టాడు ఆ కుటుంబాని కోసం. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సంఘటన జరిగింది. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు మనందరం పవన్ కళ్యాణ్ గారి తరఫున పోయి నిలబడి
5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి శ్రీనివాస్ గారు చేసిన మంచి పని వల్ల మనం చేసుకోగలిగాం. అర్థం చేసుకోండి దయచేసి. నేను అనేది ఏంటంటే అద్భుతమైన అవకాశం మనకి జిల్లాలో. ఈరోజు ఎవరిని అడిగినా సరే జనసేన పార్టీ రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉభయ గోదావరి జిల్లాలో ఇంకా బలంగా మనం ముందుకెళ్ళాలి, స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, ఒక డిసిప్లిన్ విధానంలో ముందుకెళ్ళాలి. అంతేగాని మనలో మనకి చిన్న చిన్న ఇష్యూస్ పైన మన సమయం వృధా చేసుకుని ఎక్కడైతే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనని ఎట్లా ఎదుర్కోవాలి, ఏ విధంగా జనసేన పార్టీ నుంచి ముందు పోయి నిలబడితే ఈ ప్రభుత్వం తగ్గుతుందో మీ అందరికీ తెలుసు. ఈరోజు కూడా 2 రోజులు రాజకీయాలు మాట్లాడకూడదు, ముఖ్యమంత్రి గారిని విమర్శించొద్దని 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దేనికి చెప్పారు? ఊరుకోయా బాబు, దేనికి చెప్పారు? ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ఇతర దేశాల నుంచి మనం అతిథులను ఆహ్వానించుకున్నాం. మన రాష్ట్రం గురించి, మన నాయకత్వం గురించి మనం ఎక్కడ కూడా విమర్శించకుండా ఆ 2 రోజులు బహుశా మన బిడ్డలకి రేపటి రోజున నిజంగానే ఆ పెట్టుబడులు వస్తే, అటువంటి ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ వస్తే మనకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు కాబట్టి మనం గౌరవించుకుని పంపిద్దామని అనుకున్నాం. కానీ దుర్మార్గమైన ఆలోచనలు ఎప్పుడు పోవు కదా. నిజంగానే నేను ఇంతకుముందు మీడియాలో మాట్లాడాను, చాలామంది సైకో 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 అని అంటే ఎందుకు ఆయన్ని సైకో అంటారు అనుకున్నాను. అసలు ఈరోజు ఉదయం 6:30కి మరొకసారి ఇప్పటం గ్రామంలోకి పోలీసులు పంపించి, మరి ఎవరి పైశాచిక ఆనందం ఇందులో ఉందో నాకు అర్థం కావడం లేదు, కానీ 4,000 మంది జనాభా ఉన్న గ్రామం ఇప్పటం. ఆ గ్రామస్తులు మనల్ని గత సంవత్సరం మన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 5 ప్రాంతాల్లో మనకి తిప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం కోరారంటే అమరావతి రైతులకి మనం అండగా నిలబడదాం, మన ఆవిర్భావ సభ ఆ ప్రాంతంలో చేసుకుందాం అని అంటే ఎక్కడ పోయినా ఉదయం స్వాగతించారు, సాయంత్రానికల్లా సంతకం పెడతా అన్నారు. సాయంత్రానికల్లా ఆర్డీఓనో ఎమ్మెల్యేనో అక్కడ ఉన్న పోలీస్ అధికారులు వెళ్ళి ఆ రైతులను బెదిరించడం. వాళ్ళు సాయంత్రానికల్లా మనకి ఫోన్ చేసి ఏమనుకోబాకండి, మాకు భయపెట్టిస్తున్నారు, మా వల్ల కాదు, దయచేసి క్షమించండి అని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోవడం. 4 ప్రాంతాల్లో మన సభను మార్చారు. చివరికి ఇప్పటం గ్రామస్తులు ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళే నిండు మనసుతో వచ్చి అందరికన్నా ముందు ఆ రోజు నిలబడింది ఆ ప్రాంతంలో శివారెడ్డి గారు అనే రైతు. శివారెడ్డి గారు అందరికన్నా ముందు పొద్దున్న 6ంటికి ఫోన్ చేసి తొందరగా మీ లాయర్ని పంపించి సంతకం తీసుకొని నా దగ్గర 4 ఎకరాలు ఇస్తా అని చెప్పి ఆయనే ఫోన్ చేసి చెప్పారు. అక్కడ ఇప్పటంలో ఆ రైతులు మనస్ఫూర్తిగా ఒక సభ జరుపుకోండి, సమాజాని కోసం ఉపయోగపడే విధంగా మనం మంచి కార్యక్రమం చేసుకొస్తారని వాళ్ళు ఆహ్వానిస్తే కక్షగట్టి మేం చెప్పిన మాట సాధించుకోలేకపోయాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెడతామని చెప్పి వాళ్ళు ఆ విధంగా అవమానపరుస్తూ ఆ రైతుల్ని ప్రతిరోజు ప్రతి వారం ఏదో విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా చూసామండి, ఒక గ్రామంలో, పచ్చటి గ్రామంలో ఒక రామాలయం, ఒక శివాలయం, షిరిడి సాయిబాబా మందిరం, అందరు కలిసి ఉంటారు ఆ గ్రామంలో. ఆ గ్రామంలో 4,000 జనాభా, 4,000 జనాభా ఉన్న గ్రామంలో ఆల్రెడీ 80 అడుగుల రోడ్డు ఉంటే దాన్ని 140 అడుగులు రోడ్డు చేయాలని ఇంతకన్నా మైండ్ పాడైన వ్యక్తులు ఎవరైనా ఉంటారా చెప్పండి? నిజంగానే పైశాచిక ఆనందం. సాటర్డే సండే మొదలుపెట్టారు. ఈరోజు పొద్దునే మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా వెళ్తున్నారంటే రోడ్లన్నీ మూసేసి అక్కడికి వెళ్ళనివ్వడం లేదు. దేనికోసం? అరే మీకు పోలీసు ఉంది, మీకు అధికారం ఉంది అని చెప్పి మీరు బెదిరించి ఆ గ్రామస్తులపైన ఆ విధంగా దాడి చేస్తే అది ఖచ్చితంగా జనసేన పార్టీ పైన దాడి చేసినట్టే, అది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను ఈ ముఖ్యమంత్రిని. ఎందుకంటే వాళ్ళు మన కోసం నిలబడ్డారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు స్ఫూర్తి నింపారు. ఆ రైతాంగం ఆ రోజు కష్టపడి వాళ్ళే స్వయంగా నిలబడి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరందరూ వచ్చి ఇంత దూరం ప్రయాణించి వస్తే మీ అందరికీ మజ్జిగను పెరుగను అందించారు ఆ గ్రామస్తులు. అటువంటి మనసు కలిగిన నాయకులు అక్కడ ఉన్నారు మన పార్టీ నుంచి. అటువంటి గ్రామంలో కూడా ఈ విధంగా దుర్మార్గంగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తుంటే ఎందుకు మనం ఊరుకోవాలి చెప్పండి? ఎందుకు మనలో మనం చిన్న చిన్న ఇష్యూస్ పైన మనం కలిసికట్టుగా ముందుకెళ్ళలేమో చెప్పండి? నిజంగానే ఇందాక మన జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు మార్చి 14వ సభ ఈసారి మన 10వ ఆవిర్భావ దినోత్సవం. 9 సంవత్సరాలు ఆయన అహర్నిశలు కృషి చేసి పవన్ కళ్యాణ్ గారు పార్టీని మోసుకుంటూ ముందుకు వచ్చారు. సమయం ఆసనమైంది. మన అందరం బాధ్యత తీసుకోవాలి, నిలబడాలి, పార్టీ కోసం ధైర్యంగా నిలబడాలి, మామూలుగా కూడా కాదు, దేనికైనా సిద్ధమని నిలబడాలి. మనలోనే ధైర్యం రాకపోతే రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మనం ధైర్యం ఇవ్వగలుగుతాం?
మనలోనే ఆ ధైర్యం రాకపోతే రేపటి రోజున మన ప్రభుత్వంలో ఎలా రాగలుగుతాం మీరే ఆలోచించండి. రండి, ప్రతి ఒక్కరు రండి, మీతో పాటు 10 మంది తీసుకురండి. మచిలీపట్నంలో జరగబోయే సభ నిజంగానే నేను చెప్తున్నాను, ఆ రోజు కవాత్ చేసిన సభ కన్నా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం నాంది పలికే విధంగా ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా మన అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. నిలబడండి, ధైర్యంగా నిలబడండి. ఎందుకంటే మీ అందరికన్నా ముందు నిలబడేది, మన కోసం నిలబడేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మర్చిపోబాకండి. మనం నిలబడేది మన కుటుంబం కోసం అయి ఉండొచ్చు, మన ప్రాంతం కోసం అయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి అది కూడా ముఖ్యం కాదు, మీరే ముఖ్యం. మీకోసం నిలబడతారు. నిన్న రాత్రి సూరి గారితో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. ఎందుకంటే నిజంగానే ఈ ప్రాంత వాసులకి సేవలు చేయాలనుకుంటే ఎవరైనా ఇక్కడ ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని కాస్త జగనన్న కాలనీ మార్చేస్తారో చెప్పండి. 108 ఎకరాలు తీసుకుని ఎప్పుడైనా సరే వేసవిలో ఇక్కడ ఇబ్బంది కలగకూడదు, అందరికీ రక్షత మంచినీటి పథకం ద్వారా మంచినీళ్ళు అందించాలనే కార్యక్రమం దూరదృష్టితో ఆ రోజు 180 ఎకరాలు తీసుకుంటే అక్కడ ఈ రోజున వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం జగనన్న కాలనీ అని పెట్టుకుని చేస్తున్నారు. ఏ విధంగా ఈ రోజున ఒక కుళాయి కావాలంటే ఎమ్మెల్యేని అడగడం ఏంటండి? నాకు రాత్రి చెప్తున్నారు, చాలా ఆశ్చర్యం కలిగించింది. పట్టణంలో కుళాయి కనెక్షన్ కావాలంటే ఎమ్మెల్యేని అడగడం ఏంటి? ఏమైపోతుంది ఈ ప్రభుత్వం? ఎందుకు ఈ విధంగా భయపెట్టిస్తున్నారు? దేనికోసం మీలో ఈ ఆనందం నింపుకోవడానికి మీరు ఈ విధంగా మీకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఎందుకు దుర్వినియోగం చేసుకుంటున్నారు? రండి, మనందరం కలిసి పోరాడదాం, నిలబడదాం. ప్రతి నియోజకవర్గంలో కూడా మార్పు కోసం మీరందరూ కూడా జనసేన పార్టీ నాయకుల్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. వస్తారు, కొంతమంది ఇతర పార్టీల నుంచి రావచ్చు, కొంతమంది మన పార్టీలోనే మంచి నాయకత్వం రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు కోరేది ఏంటి? ఎక్కువగా మహిళలకి, యువతకి అవకాశం ఇద్దాం, వాళ్ళని భవిష్యత్తులో ఒక కొత్త తరానికి మనం ఉపయోగపడే విధంగా పార్టీని నిర్మాణం చేద్దామని పదే ఆయన కోరుకుంటూ ఉంటారు. మనలో ఆ భావన రావాలి. స్థానిక సంస్థల్లో మీరందరూ నిలబడ్డారు. మనకు ఒక చక్కటి జడ్పీటీసీ ఎన్నికయ్యాడు. ఎక్కడున్నాడు? చక్కటి జడ్పీటీసీ వీరవాసం మండలం నుంచి ఎన్నికయ్యాడు. ఎంతోమంది కౌన్సిలర్గా, కార్పొరేటర్లుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దేనికైనా సిద్ధమని వచ్చి పోటీకి నిలబడ్డారు. సిఐలు, డిఎస్పీలు ఇంటికెళ్ళి నామినేషన్ పత్రాలు చించేశారు, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి నిర్బంధించారు. అయినా కానీ ఆ రోజున ధైర్యంగా క్షేత్రస్థాయిలో నిలబడింది మన వీర మహిళలు, మన జన సైనికులు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడ్డారు. అటువంటి కార్యక్రమాలు మనం చేసుకుంటున్నాం. ఈరోజు వర్తమాన రాజకీయాల్లో ఒక అద్భుతమైన అవకాశం మనకుంది, చాలా అద్భుతమైన అవకాశం మనకుంది. రాబోయే ఎన్నికల్లే ఈ రాష్ట్రాన్ని అంధకారంలోంచి మనం తీసుకొచ్చి అభివృద్ధి పందాలో మనం నడిపించి చూపిద్దాం. సంక్షేమం అంటే ఏంటో ఖచ్చితంగా మనం కూడా చేసి చూపిద్దాం. సంక్షేమం అంటే బటన్ నొక్కే కార్యక్రమం కాదు. సంక్షేమం అంటే స్పందించే మనస్తత్వం. ప్రజల దగ్గరికి వెళ్ళి నిలబడి వాళ్ళకి ఏం కావాలో అర్థం చేసుకుని వాళ్ళకి ఆ విధంగా సంక్షేమం అందించే మనస్తత్వం మన నాయకుడికి ఉంది. ఆ విధంగా అభివృద్ధి చేద్దాం, ఆ విధంగా సంక్షేమం చేద్దాం, ఆ విధంగా మన పార్టీని మనం ముందు తీసుకెళ్దాం. మీరందరూ కూడా కృషి చేయండి, నిలబడండి. నేను కోరేది ఒకటే, మీలో నిలకడగా, నిజాయితీగా మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన నాయకుడి కోసం అని ఆలోచించుకుని ప్రతి అడుగు మీరు ముందుకు వేయండి. ఎవ్వరూ మన ఆపలేరు, ఏ శక్తి మన ఆపలేదు. మనం విజయం కోసం ముందుకెళ్దాం, మన పార్టీని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్దాం. ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎంతో అవసరం. దానికోసం మనందరం కష్టపడదాం అని తెలియజేసుకుంటూ, తక్కువ సమయంలో కూడా చక్కటి సభ ఏర్పాటు చేసుకుని నాకు గోవింద్ ఇటువంటి అవకాశం కల్పించారు. యాక్చువల్గా నేను కోరింది ఏంటంటే ఈ 30-40 మంది మండలాధ్యక్షులతో సపరేట్గా మీటింగ్ ఏర్పాటు చేయమన్నాను. కానీ జిల్లా కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసినందుకు, మా నాయకులందరూ కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పాపం వాళ్ళ కార్యక్రమాలు ఉన్నా కూడా వచ్చి ఈరోజు ఈ సభలో హాజరైనందుకు పేరున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ నుంచి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన.